నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులార బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ చరణం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును. ప్రభువునందు ప్రియులారా, తాత్కాలికంగా ఆలోచించుడు ద్వారా మానవుడు నక్షత్రాలను గురించి తెలుసుకోగలుగుతున్నాడు. దానికి కొంత సమయం, సహనం, అధునాతన పరికరాలు ఉంటే చాలు. అయితే దేవుడు నక్షత్రాల కంటే ఎక్కువైన వాటిని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. నక్షత్రాలు కొంతవరకు దేవుని గురించి చెప్తాయి. అయితే దేవుని స్వభావము, స్వరూపము, వ్యక్తిత్వం వంటివి అవి చెప్పలేవు. దేవుడు ఒక వ్యక్తి అని, ఆయన ప్రేమిస్తాడని, అనుభూతి చెందుతాడని, ఆయన మనలను గూర్చి జాగ్రత్త వహిస్తున్నాడని, విశ్వానీయులే దేవుడని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన కార్యాల నుండి, ఆయన లేఖనాల వైపునకు దావీదు దృష్టి సారిస్తున్నాడు. దేవుని వాక్యం మానవ యొక్క గొప్ప అవసరతను గురించి మాట్లాడుతున్నది. శాస్త్రవేత్తల కంటే, వేదాంతుల కంటే, ప్రపంచంలోని మత ప్రబోధకుల కంటే ఎక్కువ అధికారముతో దేవుని స్వరమైన లేఖనాలు మాట్లాడుతున్నవి. దేవుని వాక్యము మనుషులను దేవుని వైపు మళ్లిస్తుంది. మనుషులు మార్పు చెందుతారు, బుద్ధిహీనులు వివేకవంతులు అవుతారు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట అధికారంతో నిండి ఉంది. మనుషుల ఆత్మలను ఛేదిస్తుంది. మానవుడు పాపాన్ని గురించి ఎన్ని రకాల వివరణలు ఇచ్చినా దేవుని వాక్యం వాటన్నిటినీ సవాల్ చేసే శక్తి కలది. దైవ సత్యం నుండి తొలగిపోయిన వారిని ఒప్పించి వెనుకకు తీసుకుని వస్తుంది లేఖనం, వాక్యం. నీ ఆత్మలను, నా అందరి ఆత్మలు రక్షించగలిగింది దేవుని వాక్యం. ఆయన వాక్యము సత్యం. ఎన్నో నీ కుటుంబము వాక్యము చేత కట్టుకొని వాక్యాశీర్వాదాలన్నీ నీవు, నీ కుటుంబం అనుభవించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మర్నాథ. షలోమ్.